మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2025 మార్చి 30వ తేదీన ఉగాది పండుగ రాబోతుంది. ఇది శ్రీ విశ్వవసునామ సంవత్సరం ప్రారంభమయ్యే రోజు. అయితే ఈరోజు స్త్రీలు ఈ రంగు చీర కట్టుకుంటే చాలు, కొత్త సంవత్సరంలో లెక్కలేనంత డబ్బు వస్తుంది. రాబోయే సంవత్సరంలో మీ ఆస్తి రెట్టింపు అవుతుంది. భర్తకు డబ్బే డబ్బు, మీ జీవితం కూడా మారిపోతుంది. మన హిందూ మతంలో ఉగాదికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈరోజు ఉదయాన్నే లేచి స్నానం చేసుకుని శుచిగా ఉండే కొత్త దుస్తులను ధరించి పూజ చేసి ఉగాది పచ్చడి తింటారు. చైత్రశుద్ధ పాడ్యమి రోజే ఈ ఉగాది పండుగను జరుపుకుంటారు. ఉగాది రోజు తప్పనిసరిగా కొత్త బట్టలు ధరించాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఉగాది రోజు కొత్త బట్టలు ధరిస్తే సంవత్సరమంతా కూడా బాగుంటుందని పురాణాలలో ఉంది. అందుకే అందరూ ఉగాది రోజు కొత్త బట్టలు ధరిస్తారు. ప్రత్యేకించి ఈ సంవత్సరం ఉగాది రోజు స్త్రీలు ఈ రంగులో ఉండే దుస్తులు ధరిస్తే చాలు, సంవత్సరమంతా కూడా బాగుంటుంది. సంవత్సరమంతా లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుందని, మీ జీవితం జాతకం మారుతుందని, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. అంతేకాదు స్త్రీలు ఈరోజు ఈ రంగు దుస్తులు ధరిస్తే ఇంటిల్లిపాదికి సంవత్సరమంతా కూడా రాజయోగం పడుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. భర్త యొక్క సంపాదన కూడా పెరుగుతుంది. దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. మీ కష్టాలు, బాధలు, సమస్యలన్నీ కూడా పోతాయి. రాబోయే సంవత్సరంలో మీరు సంతోషంగా జీవించగలుగుతారు. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మరి ఇంతకీ ఉగాది రోజు ఏ రంగు దుస్తులు ధరించాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఉగాది పండుగను తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉగాది పండుగ ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమి నాడు జరుపుకుంటారు. కొత్త యుగానికి ఆది కాబట్టి యుగాది అంటారు. ఉగాది అంటే యుగా ప్లస్ ఆది అంటే ప్రపంచం యొక్క జన్మ ఆయుష్యులకు మొదటి రోజు, అనగా సృష్టి ప్రారంభం సూచిక అని అర్థం. యుగము అనగా జత అని అర్థం కూడా ఉంది. ఉత్తరాయణం దక్షిణాయనం కలిపితేనే సంవత్సరం. అది మొదలయ్యేది ఈ రోజే. ఉగాది రోజు నుండే తెలుగువారికి నూతన సంవత్సరం మొదలవుతుంది. ఇది తెలుగువారి మొదటి పండుగ. ఉగాది రోజున కొత్తగా పనులు మొదలు పెడతారు. ఈరోజు పొద్దున్నే లేచి తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని ఉగాది పచ్చడితో పలు కొత్త పనులు ప్రారంభిస్తారు. ఉగాది పచ్చడి ఉగాది పండుగకు ప్రత్యేకమైనది. ఉగాది పచ్చడి షట్రుచుల సమ్మేళనం. షట్రుచులు అంటే తీపి, పులుపు, కారము, ఉప్పు, వగరు, చేదు అని 6 రుచులు. ఈ 6 రుచులు కలిపిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం. సంవత్సరం పొడవునా ఎదురయ్యే కష్టసుఖాలను, మంచి చెడులను సమానంగా స్వీకరించాలన్న సందేశాన్ని ఈ ఉగాది పచ్చడి తెలియజేస్తుంది. ఇక ఈ సంవత్సరం ఉగాది రోజున ఆడవారు ఒక ప్రత్యేకమైన రంగులో ఉండే చీరను ధరిస్తే ఈ సంవత్సరమంతా కూడా కలిసి వస్తుంది. భర్త సంపాదన పెరుగుతుంది. భర్తకు డబ్బే డబ్బు, పట్టిందల్లా బంగారం అవుతుంది. కొత్త సంవత్సరంలో ధన ద్వారాలు తెరుచుకొని ధనం రావటం ప్రారంభమవుతుంది. దీర్ఘ సుమంగళి యోగం కూడా కలుగుతుంది. ముఖ్యంగా ఈ ఉగాది రోజు ఎల్లో, ఆరెంజ్, రెడ్ ఈ 3 కలర్స్లో ఏదో ఒక కలర్లో ఉండే చీరను కట్టుకుంటే చాలా మంచిది. ఎప్పుడైనా సరే స్త్రీలు బోర్డర్స్ ఉన్న చీరలనే కట్టుకోవాలి, అంటే అంచు ఉన్న చీరలనే కట్టుకోవాలి. కనుక ఈ ఉగాది రోజు ఎల్లో, ఆరెంజ్, రెడ్ ఈ 3 రంగుల్లో ఉండే చీరలను కట్టుకోండి. మళ్ళీ వీటిల్లో నలుపు రంగు మిక్స్ అవ్వకూడదు, అంటే నలుపు రంగు కలిసి ఉండకూడదు. ఎందుకంటే నలుపును మనం అశుభానికి సూచికగా భావిస్తాం. నలుపు రంగు దుస్తులు ధరించి కొత్త సంవత్సరానికి స్వాగతం పలకకూడదు. కనుక నలుపు కలపకుండా చూసుకొని కొత్త బట్టలు కొనుక్కోండి. ఉగాదికి మీరు ఖచ్చితంగా కొత్త బట్టలే ధరించండి. కొత్త బట్టలను కొని ఒక్కసారి నీటిలో జాడించి ఆరబెట్టి అప్పుడే ఆ బట్టలను ధరించండి. అంతేగాని కొన్న బట్టలను తడపకుండా ధరించవద్దు, దరిద్రం. కనుక గుర్తుపెట్టుకొని అందరూ కూడా ఈ ఉగాది రోజు ఎల్లో, ఆరెంజ్, రెడ్ కలర్లో ఉండే చీరలు కట్టుకోండి. గాజులు మాత్రం ఎరుపు మరియు ఆకుపచ్చ రంగులో ఉండేవే వేసుకోవాలి. చీరకు మ్యాచింగ్ అని వేరే రంగు గాజులు వేసుకోవద్దు. కేవలం చీరలనే కాదు, డ్రెస్సులు వేసుకునేవారు, లంగా వౌనీలు వేసుకునేవారు కూడా ఈ రంగులో ఉండేవి వేసుకుంటే సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది. అంతేకాదు ఈ కలర్ థెరపీ అనేది కేవలం స్త్రీలకు మాత్రమే కాదు, పురుషులు, పిల్లలు, పెద్దలు అందరికీ వర్తిస్తుంది. అంటే మగవారు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఈ ఉగాది రోజున కలర్లో ఉండే దుస్తులను ధరించండి.
సంవత్సరంలో ఐశ్వర్యం కలిసి వస్తుంది. కాబట్టి అందరూ కూడా ఈ ఉగాది రోజు ఈ రంగు దుస్తులు వేసుకోండి. అలా వేసుకోవటం వలన కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. కుబేరులుగా మారుతారు. మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. కొత్త సంవత్సరంలో మీ ఇల్లు సిరి సంపదలతో తులతూగుతుంది. సంపాదన విపరీతంగా పెరుగుతుంది. డబ్బు 4 వైపుల నుండి దూసుకు వస్తుంది. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఉగాదితో మనకు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఇంతటి పవిత్రమైన రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఉపవాసం ఉండకపోయినా తప్పేమీ లేదు. కానీ పొరపాటున కూడా ఈరోజు మాంసాహారం తినకూడదు. అలాగే నెలసరిలో ఉన్నవారు ఉగాది రోజు పూజలు చేయకూడదు. ఎలాంటి పూజలలో పాల్గొనకూడదు. నెలసరిలో ఉన్నవారు ఉగాది పచ్చడి మాత్రం తినవచ్చు. దానిలో తప్పేమీ లేదు. ఉగాది రోజు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేవాలి. సంవత్సరం ప్రారంభమయ్యే ఈ రోజు సూర్యోదయ సమయంలో పడుకుని ఉన్నారంటే సంవత్సరమంతా కూడా దరిద్రం అనుభవిస్తారు. మీ శరీరాన్ని బద్ధకం ఆవహిస్తుంది. ఏ పని చేసినా అపజయాలే ఎదురవుతాయి. అదేవిధంగా ఈ ఉగాది రోజు భార్యాభర్తలు సంగమించకూడదు. అంతేకాదు ఉగాది రోజు ఎవ్వరితో గొడవలు పడకూడదు. ముఖ్యంగా ఇంట్లో భార్యాభర్తలు వాదనలు ఆడుకోకూడదు. పిల్లలను తిట్టకూడదు. ఉగాది రోజు ఏ ఇతర జీవిని హింసించకూడదు. ముఖ్యంగా గోవులను కొట్టకూడదు. ఈరోజు గోవులను పూజించాలి. ఈరోజు గోవుకు పచ్చటి రంగులో ఉండే ఆహారం తినిపిస్తే మీ కుటుంబం 10 కాలాల పాటు పచ్చగా ఉంటుంది. ఉగాది రోజు కుటుంబంతో సంతోషంగా ఉండాలి. వీలైనంత వరకు ఇష్టదైవం నామాన్ని స్మరించుకోవాలి. అలాగే ఉగాది రోజు ఆడవారు ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు జుట్టు విరబూసుకుని వెళ్ళకూడదు. చక్కగా జడ వేసుకుని వెళ్ళాలి. ఈరోజు స్నానం చేయకుండా అపరిశుభ్రంగా ఉంటే మహాపాపం మూట కట్టుకున్నట్లే అవుతుంది. ఉగాది రోజు తప్పక ఈ నియమాలను పాటించాలి. అంతేకాకుండా ఉగాది రోజు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి స్నానం చేసి ముందుగా స్టవ్ను తుడిచి కుంకుమతో బొట్లు పెట్టి పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టి గంధంతో కూడా అలంకరించి ఒక పుష్పాన్ని స్టవ్ దగ్గర ఉంచాలి. ఆ తర్వాత మీరు వంట కార్యక్రమాన్ని మొదలు పెట్టాలి. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఉగాది రోజు ఈ నియమాలను తప్పకుండా పాటించండి. ఉగాది రోజు తెలియక ఈ పొరపాట్లు చేస్తే సంవత్సరమంతా కూడా దరిద్రం అనుభవించాల్సి వస్తుంది. కనుక జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ఉగాది రోజు చక్కగా గుమ్మాన్ని శుభ్రమైన మంచినీటితో కడిగి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు బియ్యపు పిండితో బొట్లు పెట్టి చక్కని ఎర్రటి పూలతో గుమ్మాన్ని అలంకరించాలి. గుమ్మానికి 2 వైపులా కూడా ఎర్రటి పుష్పాలను ఉంచాలి. అదేవిధంగా గుమ్మానికి మామిడి తోరణాలను కట్టాలి. మామిడి తోరణాలతో పాటు గుమ్మానికి వేప కొమ్మలను కూడా గుమ్మానికి 2 వైపులా ఉంచాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి యొక్క ఆగమనం జరుగుతుంది. లక్ష్మీదేవికి శుభ్రత అంటే ఎంతో ఇష్టమన్న విషయం మన అందరికీ తెలిసిందే. మనం ఇంటిని చూడంగానే మన చూపు సింహద్వారంపై పడుతుంది. అటువంటి ఆ సింహద్వారాన్ని మనం అందంగా ఆహ్లాదకరంగా అలంకరించినప్పుడు ఆ ఇంట్లోకి రావాలి అనిపిస్తూ ఉంటుంది. మరి ఉగాది రోజు ఇంటి గుమ్మాన్ని ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా అలంకరించినట్లయితే లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది. మరి విన్నారుగా, ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ నియమాలన్నిటినీ కూడా ఉగాది రోజు పాటించి సంవత్సరం అంతా కూడా పిల్లా పాపలతో మీ కుటుంబంతో సంతోషంగా జీవించండి. ఉగాది చైత్రమాసంలో వస్తుంది. పక్షుల కిలకిలలతో, ఆకుల చిగురులతో, కోకిల సుస్వరాల రాగాలతో, పూల పరిమళాలతో అందంగా ఉంటుంది ఈ సమస్త ప్రకృతి. అయితే ఈ ప్రకృతి అందాలను ప్రత్యక్షంగా చూస్తే తెలిస్తే పరోక్షకంగా కవి కలంలో ఉగాది పాటల్లో కనిపిస్తుంది. శిశిర ఋతువులో ఆకులు రాలి ఆ తర్వాత వసంతం వస్తుంది. ఈ సమయంలో ప్రకృతి ఎంతో శోభాయమానంగా ఉంటుంది. ఈ రోజు నుండే తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది. కాబట్టి తెలుగువారు ఈ పండుగను బాగా జరుపుకుంటూ ఉంటారు. అంతేకాకుండా వసంత ఋతువు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటూ ఉంటారు. శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన ఈరోజు ప్రాశస్యంలోనికి వచ్చిందని మరో గాథ ఉంది. ఉగాది, యుగాది అనే 2 పదాలు వాడుకలో ఉన్నాయి. ఉగ అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైన దినమే ఉగాది. యుగం అనగా ద్వయం లేదా జంట అని అర్థం. ఉత్తరాయణ దక్షిణాయన ద్వయ
సంయుతం యుగం కాగా ఆ యుగానికి ఆది యుగాదిగా మారింది. ఉగాది శబ్దానికి ప్రతిరూపంగా ఉగాదిగా రూపొందింది. ఉగాది భావాన్ని తెలిపేది ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలకు ప్రతీక. జీవితం అన్ని అనుభవములు కలిగినదైతేనే అర్థవంతం అని చెప్పే భావం ఇమిడి ఉంది. పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావానికి అనుభవానికి ప్రతీక. బెల్లం తీపి ఆనందానికి సంకేతం. ఉప్పు జీవితంలో ఉత్సాహము రుచికి సంకేతం. వేప పువ్వు చేదు బాధ కలిగించే అనుభవాలు. చింతపండు పులుపు నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులు. పచ్చి మామిడి ముక్కలు వగరు కొత్త సవాళ్ళు. కారం సహనం కోల్పోయేట్టు చేసే పరిస్థితులకు సంకేతం. ఇక ఈరోజు ఉగాది పచ్చడి తినే ముందు శతాయుష్యం వజ్రదేహం దదాత్యార్థ సుఖానిచ సర్వరిష్ట వినాశంచ నింబ కదలం భక్షణం అనే శ్లోకాన్ని చదవాలి. వేప పూతతో కూడిన ఉగాది పచ్చడిని తినటం వల్ల దేహం వజ్ర సందృశ్యమై సర్వరిష్టాలు తొలగిపోతాయని, నూరేళ్లు సుఖంగా జీవిస్తారని ఈ శ్లోకం అంతరార్థం. ఉగాది పండుగ తరతరాల నుండి జరుపుకుంటున్న పండుగ. ఈ పండుగ రోజు వేప పువ్వు పచ్చడి అంటే ఉగాది పచ్చడిని తప్పక తినాలి. ఇక ఉగాది సాంప్రదాయంలో మరో ముఖ్యమైన విషయం పంచాంగ శ్రవణం. ఉగాది నాడు అందరూ కలిసి నిష్ఠాతులైన జ్యోతిష్య పండిత శ్రేష్ఠులను ఆహ్వానించి వారిని సన్మానించి ఒక పవిత్ర ప్రదేశంలో పంచాంగ శ్రవణం చేస్తారు. ఈరోజు అందరూ నూతన సంవత్సరంలోని శుభ అశుభ ఫలితాలను తెలుసుకుని దానికి అనుగుణంగా వారి భావి జీవితాన్ని తీర్చిదిద్దుకునేందుకు అంకురార్పణలు చేస్తారు. ఈ పంచాంగ శ్రవణంలోని పంచ అంగాల వల్ల విధితో సంపదను, వారంతో ఆయుష్, నక్షత్రంతో పాప ప్రక్షాళన, యోగం వలన వ్యాధి నివృత్తి కావటము, కరణం వల్ల గంగా స్నానం చేసినంత పుణ్యఫలాన్ని అందిస్తుందని పలువురి విశ్వాసము. ఈ కాలంలో మామిడికాయలు దండిగా రావటంతో స్త్రీలు ఊరగాయలు పెట్టడం మొదలు పెడతారు. వర్షాకాలం చలికాలానికి ఉపయోగించుకోవడానికి వీలుగా మామిడి పచ్చళ్లను, ఇతర కాయలను ఎండబెట్టి ఊరబెడుతూ ఉంటారు. తెలుగు వారిళ్లలో ప్రత్యేకంగా చెప్పుకోవలసినది ఆవకాయ. ఇలా వివిధ విశేషాలకు నాంది ఉగాది, తెలుగువారి ఉగాది. ఇక ఉగాది రోజున ప్రపాదానం అంటే చలివేంద్రాన్ని పెట్టమన్నారు పెద్దలు. ఎండలు మొదలయ్యే ఈ సమయంలో చలివేంద్రంతో బాటసారుల దాహార్తిని నింపటమే వారి ఉద్దేశము. చలివేంద్రం స్థాపించే స్తోమత అందరికీ ఉండదు కాబట్టి ఒక నీటి కుండనైనా దానం చేయమని సూచించారు. ఎండలను తట్టుకోవాలి అంటే నీరు ఒక్కటి ఇస్తే సరిపోదు కదా. అందుకని సూర్యుని తాపాన్ని ఎదుర్కొనేందుకు ఉగాది నాడు చెప్పులు, గొడుగులు కూడా దానం చేయాలని పెద్దల మాట. ఉగాది రోజున కొందరు ధర్మ కుంభ దానం పేరుతో నీరు నింపిన కలశాన్ని పెద్దలకు అందించాలని చెప్తూ ఉంటారు. ఉగాది ప్రత్యేకించి ఏ దైవానిది కాదు కాబట్టి ఈరోజు ఇంతకు ముందు ఎన్నడూ దర్శించని పుణ్యక్షేత్రానికి వెళ్తే మంచిది. హిందువులకు అత్యంత ఇష్టమైన ఈ ఉగాది పండుగ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రాల్లో ప్రత్యేకంగా జరుపుకుంటూ ఉంటారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఉగాదిగా, మహారాష్ట్రలో గుడి పడువగా పిలుస్తూ ఉంటారు. చైత్రశుద్ధ పాడ్యమి సూర్యోదయం వేళ బ్రహ్మ సృష్టిని చేశాడు. దీనిని మనం ఉగాది పండుగగా జరుపుకుంటున్నాము. పూర్వం ఒకప్పుడు బ్రహ్మదేవుడు నిద్రలేచి సృష్టి కొనసాగించాలని అనుకుంటాడు. కానీ సోమకుడనే రాక్షసుడు బ్రహ్మదేవుడి దగ్గర నుండే వేదాలను దొంగిలిస్తాడు. వేదాలు లేకుండా సృష్టి చేసే శక్తి బ్రహ్మకు లేదు. ఆ వేదాలను తీసుకుని రాక్షసుడు సముద్ర గర్భంలో దాక్కుంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువును మనసులో ధ్యానించగా విష్ణుమూర్తి ప్రత్యక్షమవుతాడు. అప్పుడు బ్రహ్మ విష్ణుమూర్తితో ఇలా అంటాడు: దేవా, నీకు తెలియనిది ఏదీ లేదు. నీ వల్లే ఈ లోకాలన్నీ పుట్టి పెరిగి చివరికి నశిస్తూ ఉన్నాయి. నేను నిద్రపోయే సమయంలో సోముకుడనే రాక్షసుడు నా వద్ద ఉన్న వేదాలను అపహరించి మహాసముద్ర గర్భంలో దాక్కున్నాడు. ఆ వేదాలు నా దగ్గర లేకపోవటం వలన సృష్టి చేయటంలో నాకు ఆటంకం కలిగింది. నన్ను కరుణించి ఆ వేదాలను సంపాదించి నన్ను అనుగ్రహించండి అని బ్రహ్మ ప్రార్థించాడు. అప్పుడు శ్రీహరి బ్రహ్మతో ఇలా అంటాడు: బ్రహ్మదేవ,
విచారించకు. నేను మత్స్యావతారంలో వెళ్ళి సముద్రంలో ఎక్కడ ఉన్నా ఆ సోమకుణ్ణి వెతికి పట్టుకుని సంహరించి వేదాలను నీకు అప్పగిస్తాను అని మత్స్యావతారం ఎత్తుతాడు. విష్ణువు చిన్న చేప రూపంలో సరస్సులోనికి ప్రవేశిస్తాడు. కశ్యప మహర్షి సూర్యుడికి ఆజ్యం ఇస్తూ ఉండగా ఆయన దోసిల్లోనికి చేపపిల్ల వస్తుంది. ఆ చేపపిల్లను వెంటనే ఆయన తన కమండంలో వేస్తాడు. క్షణాల్లో ఆ చేపపిల్ల కమండలమంతా కూడా నిండిపోతుంది. దాంతో ఆయన దానిని ఒక బావిలో విడిచిపెడతాడు. క్షణాల్లో దాని ఆకారము పెరిగిపోయి బావి అంతా ఆక్రమిస్తుంది. వెంటనే ఆయన దానిని తన మంత్రశక్తితో సరస్సులోనికి పంపిస్తాడు. ఆ చేపపిల్ల సరస్సు అంతటినీ కూడా అలుముకుంటుంది. ఇదంతా ఆయనకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. అప్పుడు ఆయన దానిని సముద్రంలోనికి వదులుతాడు. అప్పుడు మత్స్యావతారంలో ఉన్న విష్ణువు కశ్యప మహర్షికి ప్రళయం నుండి కాపాడుతానని మాట ఇస్తాడు. సముద్రంలోనికి విడిచిపెట్టబడిన ఆ చేప తన ఆకారాన్ని మరిన్ని రెట్లు పెంచుతూ నీటి అడుగుకు చేరుకుంటుంది. సోమకాసురుడు దొంగలించిన వేదాలను ఆహార పదార్థాలు అనుకుని మింగుతాడు. కానీ అతనికి ఆకలి తీరదు. ఆహారం కోసం సముద్రంలో వెతుకుతూ ఉండగా చేప రూపంలో ఉన్న శ్రీహరి కనిపిస్తాడు. ఆ చేపను మింగాలని సోమకుడు అనుకుంటాడు. ఆ విధంగా శ్రీహరి సోమకురుడికి మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో చేప రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు కోరలతో సోమకాసురుణ్ణి పొట్టను చీల్చి సంహరించి అతని కడుపులో ఉన్న వేదాలను అలాగే సోమకాసురుణ్ణి శంఖంగా మార్చుకుని దానిని కూడా తీసుకుని బ్రహ్మ దగ్గరకు చేరుకుంటాడు. వేదాలను చూసి బ్రహ్మదేవుడు సంతోషిస్తాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వేదాలను బ్రహ్మదేవుడికి అప్పగించి బ్రహ్మదేవ ఈ సృష్టిని కొనసాగించు అని చెప్తాడు. దీంతో పురాణాలను పొందిన బ్రహ్మ సృష్టిని తయారు చేయటం ప్రారంభిస్తాడు. అలా బ్రహ్మ సృష్టిని చేయటం చైత్రశుద్ధ పాడ్యమి ఉగాది రోజే ప్రారంభిస్తాడు. ఉగాది పండుగ రోజు ముఖ్యంగా ఈ వస్తువులను దానం చేయకూడదు అని పండితులు చెప్తూ ఉన్నారు. ఉగాది పండుగ రోజు ఈ వస్తువులను దానం చేసినా లేదా ఇతరులకు మీ చేతులతో ఇచ్చినా మీకు పట్టే అదృష్టమంతా వారి చేతులకు వెళ్ళిపోతుంది. ఉగాది రోజు ఇంటి చుట్టాలు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అయితే ఉగాది రోజు పొరపాటున మీ బంధువులకు కానీ ఇంటి చుట్టుప్రక్కల వారికి కానీ కత్తి, కత్తెరలు వంటివి ఇవ్వకండి. మీ చేతులతో ఇవ్వకండి. సాధారణంగా బంధువులు ఇంటికి వచ్చినప్పుడు వంటల్లో హెల్ప్ చేస్తూ ఉంటారు, లేదా ఏదైనా ఫ్రూట్ తినడానికి లేదా ఏదైనా బహుమతులు ఓపెన్ చేయడానికి కత్తులు, కత్తెరలు అడుగుతూ ఉంటారు. అలాంటి సందర్భంలో వారినే స్వయంగా ఆ వస్తువును తీసుకోమని చెప్పండి. అలా కాకుండా మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ అంటే పిల్లలు కానీ మీ భర్త కానీ మీరు కానీ ఈ వస్తువులను మీ బంధువుల చేతికి ఇస్తే ఇబ్బందులు ఎదురవుతాయి. ఇది మనకు కొత్త సంవత్సరం ఉగాది పండుగ, ఈ సంవత్సరంలో మొదటి పండుగ. అయితే ఈ పండుగ రోజు మీరు మీ బంధువులకు కానీ ఇంటి చుట్టుప్రక్కల వారికి కానీ కత్తి, కత్తెరలు ఇచ్చారంటే మీ మధ్య ఉన్న సంబంధం క్షీణిస్తుంది. వచ్చే సంవత్సరానికి వారు మీకు శత్రువులుగా అయ్యే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఉగాది రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కత్తి, కత్తెరలను మీ చేతులతో ఇతరులకు ఇవ్వకండి. పొదైన వస్తువులను, ఇనుప వస్తువులను మీ చేతులతో మీరు ఇతరులకు ఇవ్వకండి. ఇస్తే వారు మీకు దూరమవుతారు. వచ్చే సంవత్సరానికి శత్రువులుగా మారిపోతారు. ఇక ఉగాది రోజు ఇతరులకు ఇవ్వకూడని వస్తువు, దానం చేయకూడని వస్తువు చీపురు. చీపురు లక్ష్మీదేవి స్వరూపం. మీ ఇంటిలో ఉన్న చీపురును బయట వారికి, బంధువులకు అస్సలు ఇవ్వకండి. అలాగే మీ ఇంటికి వచ్చిన చుట్టాల చేత ఇల్లు ఊడవనివ్వకండి. మీ ఇంట్లో మీ బంధువులు ఇల్లు ఊడవటం అంత మంచిది కాదు. ఒకవేళ వారే స్వయంగా చీపురును తీసుకొని ఇల్లు ఊడిస్తే ఏం చేయకండి. కానీ మీరు వారి చేతులకు చీపురు ఇచ్చి ఊడవమని మాత్రం చెప్పకండి. అలాగే పక్కింటి వారు వచ్చి ఒక్కసారి చీపురు ఇవ్వండి, 5 నిమిషాలలో తెచ్చి ఇస్తాం అన్నా కూడా చీపురు ఇవ్వకండి. కొంతమంది పక్కింటి వారు కొత్తగా వచ్చిన వారు చీపురు తెచ్చుకోరు. చీపురు తెచ్చుకోకుండా ఒక్కసారి చీపురు ఇవ్వండి, ఊడ్చుకొని ఇచ్చేస్తాము అంటారు. ఇలాంటి సందర్భాల్లో కూడా ఎవ్వరికీ కూడా చీపురు ఇవ్వవద్దు. అది ఏ చీపురైనా సరే, పుల్లల చీపిరి, కుంచీపిరి, ఇల్లు ఊడ్చుకునే చీపిరి, బయట ఊడ్చుకునే చీపిరి, ఏ చీపిరైనా సరే ఇవ్వవద్దు. చీపురును ఉగాది రోజు మీరు మీ చేతులతో ఇతరులకు ఇస్తే ఈ కొత్త సంవత్సరం అంతా కొత్త సమస్యలతో నిండిపోతుంది. ఉగాది రోజు చీపురును దానం రూపంలో కూడా ఇతరులకు ఇవ్వకూడదు. మీ ఇంటిలో ఉన్న సంపాదన అంతా కూడా వెళ్ళిపోతుంది. అలాగే ఉగాది రోజున ఇతరులకు దానం చేయకూడని వస్తువు కొబ్బరి నూనె.
వంటలే వాడే కొబ్బరి నూనె కానీ, తలకు రాసుకునే కొబ్బరి నూనె కానీ ఇతరులకు ఉగాది రోజున ఇవ్వకూడదు. ఇంటికి వచ్చిన బంధువులకు కూడా కొబ్బరి నూనెను చేతితో ఇవ్వకూడదు. మన కుటుంబ సభ్యుల వరకు ఇచ్చుకోవచ్చు, రాసుకోవచ్చు, కానీ పొరపాటున కూడా కొబ్బరి నూనె దానం చేయకండి. పండుగ రోజు దాదాపుగా తలకు నూనె రాయడము కానీ, చిన్నపిల్లలకు బయటకు తీసుకుని వెళ్ళడానికి తలకు నూనె రాస్తారు. ఒకవేళ మీ ఇంటిలో చిన్నపిల్లలు ఉంటే వారికి నూనె రాయవచ్చు, కానీ మీ బంధువుల పిల్లలకు మీ చేతులతో నూనె రాయకండి. అలాగే మీ బంధువులకు మీ చేతులతో నూనె ఇవ్వకండి. క్రింద పెట్టి వారిని తీసుకోమని చెప్పండి. ఉగాది రోజున చీపురులు, కత్తి, కత్తెరలు, కొబ్బరి నూనె ఎవరికీ దానం చేయకండి. ఇతరులకు ఇవ్వకండి. కాదని పొరపాటున ఇచ్చిన ఈ సంవత్సరమంతా మీకు కష్టాలు తప్పవు. అలాగే ఉగాది రోజు విరిగిపోయిన, చిరిగిపోయిన పాత వస్తువులు కూడా ఇతరులకు దానం చేయకూడదు. మీకు పనికిరాని వస్తువులు దానం చేయటం వల్ల మీరు ఈ సంవత్సరం ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటారు. చిరిగిన బట్టలు, పుస్తకాలు, వస్తువులు ఇతరులకు దానం రూపంలో అస్సలు ఇవ్వకండి. ఇలా చేస్తే పుణ్యానికి బదులు పాపం చుట్టుకుంటుంది. ఉగాది రోజున మీరు ఇతరులకు ఈ వస్తువులు ఇచ్చినా, దానం చేసినా కొత్త సంవత్సరం అంతా మీకు కష్టాలతో, బాధలతో గడుస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉగాది రోజు ఈ వస్తువులను దానం చేయకండి. ఈరోజు ప్రతి ఒక్కరూ బ్రహ్మ ముహూర్తానికి ముందే లేచి ఇల్లు వాకిళ్ళు శుభ్రపరచుకొని స్నానం చేసి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు అలంకరించుకోవాలి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.